సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామండి. అదేం పర్లేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాకు వచ్చి ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసుకోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, అంటే నాకు ఇష్టం, అంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని చెరువును ఆక్యుపై చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తున్నా. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం రాసి చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా ఎలా ఉంటుందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తిని ఎనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోతుంది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈ రోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నేను చిన్నప్పుడు చెప్పాను ఆ మాట. తర్వాత ఫస్ట్ మీటింగ్ లో చెప్పా, గద్దర్ గారు బతుకున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండి జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు